ఆలోచనకు సంబంధించి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆలోచన రకాలు. ఆలోచన రకాలు దీని మీద కూడా తరచుగా మనకు ఎగ్జామినేషన్లో ప్రశ్న అడుగుతున్నాడు. మరి ఆలోచన రకాలకు సంబంధించి ఆలోచనలు మనము వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. ముఖ్యంగా ఆ వర్గీకరణలో ఒక ఆలోచన ఏంటంటే మూర్త ఆలోచన. మూర్త ఆలోచన మూర్త ఆలోచన. అలాగే దీనికి విరుద్ధ భావన అమూర్త ఆలోచన. అమూర్త ఆలోచన. మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన. కాంక్రీట్ థింకింగ్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్. కాంక్రీట్ థింకింగ్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్. కాంక్రీట్ కాంక్రీట్ థింకింగ్, అలాగే అబ్స్ట్రాక్ట్ థింకింగ్. అబ్స్ట్రాక్ట్ థింకింగ్. మూర్త ఆలోచన మరియు అమూర్త ఆలోచన. మరి ఇక్కడ మూర్త ఆలోచన అనేటువంటిది ఆలోచన రకాలన్నింటిలో కంటే కూడా ఇది అత్యంత సులభమైన ఆలోచన. అత్యంత సులభమైన ఆలోచన ఏంటంటే మూర్త ఆలోచన. ఎందుకంటే మూర్త ఆలోచన అంటే అర్థం ఏంటంటే భౌతికంగా మన కంటికి ఎదురుగా అంటే జ్ఞానేంద్రియాల పరిధిలో ఉండే విషయాలను గురించిన ఆలోచనే మూర్త ఆలోచన. భౌతికంగా మన కంటికి ఎదురుగా అంటే మన జ్ఞానేంద్రియాల పరిధిలో ఉండే విషయాల గురించిన ఆలోచన ఏమంటారంటే మూర్త ఆలోచన అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మీరు ఒక పుస్తకాన్ని చూసి అందులో ఉన్న విషయాలను చదవడం చాలా సులభం, ఎందుకంటే మీ ఎదురుగానే ఆ విషయాలు ఉన్నాయి. ఇలా మన పంచ జ్ఞానేంద్రియాలు ఎదురుగా ఉండేటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేయడాన్ని ఏమంటారంటే మూర్త ఆలోచన అని చెప్పేసి అంటారు. దీనికి సంబంధించి మనము ఎన్ని ఉదాహరణలైనా కూడా మనము మాట్లాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చెట్టు మీది పండును చూసి ఆలోచన చేయుట. చెట్టు మీద పండును చూసి ఆలోచన చేయుట మూర్త ఆలోచన. లేదా ఉమ్మెత్త పుష్పమును చూసి ఆలోచన చేయుట. లేదా ఒక శంకు నమూనాను చూసి ఆలోచన చేయుట. ఇలా మన కంటికి భౌతికంగా మన కంటికి ఎదురుగా ఉండే వాటిని గురించి చేసే ఆలోచన ఏమంటారంటే మూర్త ఆలోచన అంటారు. మరి ఎదురుగా ఉండే వాటి గురించి ఆలోచన చేయడం అనేటువంటిది అత్యంత సులభమైన ఆలోచనగా మనము చెప్పవచ్చు. మరి దానికి విరుద్ధమైనది అమూర్త ఆలోచన. మరి అమూర్త ఆలోచనకి మరొక పేరు ఏంటంటే దీన్ని కాన్సెప్షువల్ థాట్ అని కూడా అంటారు. అంటే భావనాత్మక ఆలోచన అని కూడా పిలుస్తారమ్మ. భావనాత్మక ఆలోచన అని కూడా దేని పిలుస్తారంటే అమూర్త ఆలోచనను భావనాత్మక ఆలోచన అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి భావనాత్మక ఆలోచన అని దేన్ని పిలుస్తారంటే అమూర్త ఆలోచన. మరి ఇక్కడ భావనాత్మక ఆలోచనని ఎందుకు అంటున్నామంటే వివిధ రకాల భావనలన్నీ కూడా అమూర్త అంశాలే. చూడండి, ప్రజాస్వామ్యం అనేది ఒక భావన, న్యాయము అనేది ఒక భావన, సరిసంఖ్య అనేది ఒక భావన, కణము అనేది ఒక భావన. ఇలా వివిధ భావనలను ఆధారంగా చేసుకొని చేసే ఆలోచనే మనము అమూర్త ఆలోచన అంటాం. కాబట్టి దీన్ని భావనాత్మక ఆలోచన అని చెప్పేసి కూడా అంటారు. అంటే ఎలాంటి భావనలు? రూపం లేనటువంటి భావనలు. అంటే నిరాకారమైన అంటే రూపము లేనివి అని. నిరాకారమైన వాటిని గురించి ఆలోచన చేయడం, ఇంకా చెప్పాలంటే తెలియని వాటిని గురించి
తెలియని వాటిని గురించి, నిరాకారమైనవి అంటే రూపము లేని వాటిని గురించి లేదా తెలియని వాటిని గురించి ఆలోచన చేయడాన్ని ఏమంటారంటే అమూర్త ఆలోచన అంటారు. మరి నిరాకారమైనవి రూపం లేనివి ఏంటి? ఇప్పుడు మనం అనుకున్నటువంటి ప్రజాస్వామ్యము అనేటువంటి దానికి ఒక రూపము లేదు, న్యాయము అనేదానికి ఒక రూపము లేదు, లేదా సరిసంఖ్య అనేదానికి ఒక రూపం లేదు. ఇవన్నీ కొన్ని భావనలు మాత్రమే. ఇలా నిరాకారమైనవి అంటే రూపం లేని వాటిని గురించి ఆలోచన చేయడం లేదా తెలియని వాటిని గురించి ఆలోచన చేయడాన్ని ఏమంటారంటే అమూర్త ఆలోచన అని చెప్పేసి అంటారు. అమూర్త ఆలోచన అని చెప్పేసి అంటారు. కాబట్టి ఈ యొక్క అమూర్త ఆలోచనలు ఎందుకు ఉపయోగపడతాయంటే కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడతాయి. కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడతాయి. కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడతాయి అమూర్త ఆలోచనలు. అమూర్త ఆలోచనలు అనేటువంటివి కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే ముఖ్యంగా మనలో ఉత్సుకతను రేకెత్తిస్తుంది. తెలియనివి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తిని పెంపొందిస్తాయి అమూర్త ఆలోచన. కాబట్టి ఉత్సుకతను రేకెత్తిస్తుంది. డ్రైవ్, తెలియని తెలుసుకోవాలనేటువంటి ఒక ఉత్సాహాన్ని మనలో రేకెత్తిస్తుంది అమూర్త ఆలోచనలు. కాబట్టి అమూర్త ఆలోచనలకు మరొక పేరు భావనాత్మక ఆలోచనలు అంటారు. అంటే వివిధ భావనల మీద ఆధారపడి మనం ఆలోచన చేస్తాం కాబట్టి దీన్ని భావనాత్మక ఆలోచన అని చెప్పేసి అంటారు. మరి అమూర్త ఆలోచన అంటే అర్థం ఏంటంటే నిరాకారమైన అంటే రూపం లేని వాటిని గురించి తెలియని వాటిని గురించి ఆలోచన చేయడాన్ని అమూర్త ఆలోచన అంటారు. ప్రజాస్వామ్యం ఒక రూపం లేదు, న్యాయము ఒక రూపం లేదు, సరిసంఖ్య ఒక రూపం అనేది లేదు. అలా రూపం లేని వాటిని గురించి ఆలోచన చేయడమే అమూర్త ఆలోచన. అమూర్త ఆలోచన మనకు ఎందుకు ఉపయోగపడతాయంటే కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనలో ఉత్సుకతలను రేకెత్తించడానికి కూడా ఈ యొక్క అమూర్త ఆలోచనలు అనేవి ఉపయోగపడతాయి. ఇవి మూర్త ఆలోచన మరియు అమూర్త ఆలోచన. కాబట్టి ఈ రెండిట్లో సులభమైనది ఏంటి? మూర్తలో సులభమైన ఆలోచన ఏంటంటే మూర్త ఆలోచన అనేటువంటిది అత్యంత సులభమైనటువంటి ఆలోచన. మనకున్నటువంటి ఆలోచనలు అన్నిటికంటే కూడా అత్యంత సులభమైన ఆలోచన ఏంటంటే మూర్త ఆలోచన. ఎందుకని? భౌతికంగా కంటికి ఎదురుగా ఉండే వాటిని గురించి లేదా మన జ్ఞానేంద్రియాల పరిధిలో ఉండే వాటిని గురించి ఆలోచన చేస్తాం. అమూర్త ఆలోచనకు మరొక పేరేంది? భావనాత్మక ఆలోచన. ఎందుకని దీన్ని కాన్సెప్చువల్ థాట్ అని పిలుస్తారు అంటే వివిధ భావనలను ఆధారంగా చేసుకొని మనం ఆలోచన చేస్తాం కాబట్టి దీన్ని భావనాత్మక ఆలోచన అని చెప్పేసి పిలుస్తారు. అంటే అమూర్త ఆలోచన ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే నిరాకారమైన అంటే రూపం లేని వాటిని గురించి తెలియని వాటిని గురించి ఆలోచన చేయడాన్ని ఏమంటారంటే అమూర్త ఆలోచన అని చెప్పేసి అంటారు. మరి అమూర్త ఆలోచన అంటే ప్రజాస్వామ్యాన్ని గురించి ఆలోచన చేయడం కావచ్చు, న్యాయం గురించి ఆలోచన చేయడం కావచ్చు, లేదా ఒక సరిసంఖ్యను గురించి ఆలోచన చేయడం కావచ్చు, ఒక కణం యొక్క లక్షణాల గురించి ఆలోచన చేయడం కావచ్చు, లేదా ఒక ఎలక్ట్రాన్ యొక్క లక్షణాల గురించి ఆలోచన చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా అమూర్త ఆలోచనలు. కొత్త విషయాలను కనుగొనడానికి అమూర్త ఆలోచనలు దోహదపడతాయి. అలాగే వ్యక్తుల ఉత్సుకతను రేకెత్తించే ఆలోచన ఏంటంటే అమూర్త ఆలోచన. ఇది మూర్త మరియు అమూర్త ఆలోచనకు సంబంధించి. నెక్స్ట్ వన్, చూడండి. నెక్స్ట్ మరొక క్లాసిఫికేషన్ ఏంటంటే ఆలోచనకు సంబంధించి సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. సమైక్య ఆలోచన, కన్వర్జెంట్ థింకింగ్. సమైక్య ఆలోచన, కన్వర్జెంట్ థింకింగ్. అలాగే డైవర్జెంట్ థింకింగ్, విభిన్న ఆలోచన. సమైక్య ఆలోచన అలాగే విభిన్న ఆలోచన. కన్వర్జెంట్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్. సమైక్య ఆలోచన మరియు విభిన్న ఆలోచన. కన్వర్జెంట్ థింకింగ్ అలాగే డైవర్జెంట్ థింకింగ్. కన్వర్జెంట్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువగా ఎగ్జామినేషన్లో అడిగేటువంటివి. సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. చూడండి, సమైక్య ఆలోచనకు కొన్ని ఇతర పేర్లు ఉన్నాయి. ఆ ఇతర పేర్లు ఏమిటంటే
సమైక్య ఆలోచనని ఏమని పిలుస్తారంటే దీన్ని సంప్రదాయ ఆలోచన అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే దీన్ని సంప్రదాయ ఆలోచన. సమైక్య ఆలోచనకు మరొక పేరు ఏంటంటే సంప్రదాయ ఆలోచన అని చెప్పేసి పిలుస్తారు. సమైక్య ఆలోచనకు మరొక పేరు ఏంటంటే సంప్రదాయ ఆలోచన అని పిలుస్తారు. విభిన్న ఆలోచనకు మరొక పేరు ఏంటంటే సృజనాత్మకత ఆలోచన అని పిలుస్తారు. సృజనాత్మకత ఆలోచన అని పిలుస్తారు. సృజనాత్మకత ఆలోచన అని చెప్పేసి పిలుస్తారు. సమైక్య ఆలోచనకు మరొక పేరు సంప్రదాయ ఆలోచన, విభిన్న ఆలోచనకు మరొక పేరు సృజనాత్మకత ఆలోచన. మరి సమైక్య ఆలోచన దేనికి సంబంధించిందంటే తెలివికి సంబంధించిందాం. సమైక్య ఆలోచన దేనికి సంబంధించిందంటే తెలివికి సంబంధించినది. మన యొక్క తెలివితేటలకు సంబంధించినటువంటి ఆలోచనే కన్వర్జెంట్ థింకింగ్. సమైక్య ఆలోచన తెలివికి సంబంధించినది. విభిన్న ఆలోచన దేనికి సంబంధించిందంటే నూతన సృష్టికి సంబంధించినది. నూతన సృష్టికి సంబంధించినది. ఏదైనా సరే నూతన విషయాలను కనుగొనడానికి సంబంధించినదే ఈ యొక్క డైవర్జెంట్ థింకింగ్. నూతన సృష్టికి సంబంధించినది. చూడమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సమైక్య ఆలోచనకు మరొక పేరు సంప్రదాయ ఆలోచన అంటారు. విభిన్న ఆలోచనకు మరొక పేరు సృజనాత్మకత ఆలోచన అంటారు. సమైక్య ఆలోచన దేనికి సంబంధించిందంటే తెలివికి సంబంధించిందంటారు. విభిన్న ఆలోచన దేనికి సంబంధించిందంటే నూతన సృష్టికి సంబంధించినటువంటి ఆలోచన అని చెప్పేసి అంటారు. మరి సమైక్య ఆలోచన అంటే అర్థం ఏంటంటే ఉన్నది ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా ఆలోచించడాన్ని ఏమంటారంటే సమైక్య ఆలోచన అంటారు. ఉన్నది ఉన్నట్లుగా ఆలోచించడాన్ని సమైక్య ఆలోచన అంటారు. ఈ యొక్క సమైక్య ఆలోచనలో ఒక సమస్యకు ఒకే పరిష్కారం ఉంటుంది. ఒక సమస్యకు ఒకే పరిష్కారం ఉంటుంది సమైక్య ఆలోచన. ఇక్కడ సమైక్య ఆలోచన అంటే అర్థం ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా ఆలోచించడాన్ని సమైక్య ఆలోచన అంటారు. సమైక్య ఆలోచనలో ఒక సమస్యకి ఎన్ని పరిష్కారాలు ఉంటాయంటే ఒకే ఒక పరిష్కారం అనేది ఉంటుంది. చూడండి, ఉదాహరణకు ఎవరిని అడిగినా కూడా మూడు 5లు లేదా 4 3లు ఎంత అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 3లు ఎంత అంటే 12 అంటారు. ఇది ఎవరిని మనం అడిగినా ఎక్కువ మంది 4 3లు ఎంత అంటే 12 అంటారు. ఒకే ఒక సమాధానం చెప్తారు. ఒక సమస్యకు ఒకే పరిష్కారం, ఒక ప్రశ్నకు ఒకే జవాబు. ఎక్కువ మంది ఒకే రకమైన సమాధానం చెప్తారు కాబట్టి దీన్ని సాంప్రదాయిక ఆలోచన అని చెప్పేసి అంటారు. ఎక్కువ మంది చెప్పేటువంటి ఆలోచన. చూడండి, విభిన్న ఆలోచన అంటే అర్థం ఏంటంటే ఉన్నదానిలో మార్పులు తీసుకురావడం. ఉన్నదానిలో మార్పులు తీసుకురావడాన్ని ఏమంటారంటే విభిన్న ఆలోచన అంటారమ్మా. ఉన్నదానిలో మార్పులు తీసుకురావడాన్ని ఏమంటారంటే విభిన్న ఆలోచన అంటారు. ఉన్నది ఉన్నట్లుగా ఆలోచన చేస్తే దాన్ని సమైక్య ఆలోచన అంటారు. ఉన్నదానిలో మార్పులు తీసుకువస్తే దాన్ని విభిన్న ఆలోచన అని చెప్పేసి అంటారు. మరి విభిన్న ఆలోచనలో ఒకే సమస్యకు అనేక పరిష్కారాలు చూపిస్తారు. ఒకే సమస్యకు అనేక పరిష్కారాలను చూపడాన్ని ఏమంటారంటే విభిన్న ఆలోచన అంటారు. ఒకే సమస్యకు అనేక పరిష్కారాలు చూపడాన్ని ఏమంటారంటే విభిన్న ఆలోచన అంటారు. చూడండి, ఉదాహరణకు 3 4లు ఎంత అంటే 12 అని చెబితే ఒకే ఒక సమాధానం చెబితే దాన్ని సమైక్య ఆలోచన అంటారు. అలా కాకుండా 3 4లు ఎంత అంటే 4 × 3 అని, లేదా 6 + 6 అని, లేదా 24/2 అని, లేదా 24 - 12 అని, ఇలా ఒకే సమస్యకు అనేక పరిష్కార మార్గాలు చూపితే దాన్ని విభిన్న ఆలోచన అని చెప్పేసి అంటారు. డైవర్జెంట్ థింకింగ్ అని చెప్పేసి అంటారు. కాబట్టి దాని మీనింగ్ ఇదం. ఉన్నది ఉన్నట్లుగా చెబితే దాన్ని సమైక్య ఆలోచన అంటారు. ఉన్నదానిలో మార్పులు చేసి చెబితే దాన్ని విభిన్న ఆలోచన అంటారు. సమైక్య ఆలోచనలో ఒక సమస్యకు ఒకే పరిష్కారం ఉంటుంది.
విభిన్న ఆలోచనలో ఒకే సమస్యకు అనేక పరిష్కారాలు ఉంటాయి. మరి సమైక్య ఆలోచన కలిగిన వారు ఏ రకమైనటువంటి పరీక్షల్లో రాణించగలుగుతారంటే ప్రజ్ఞా పరీక్షలు అలాగే సాధనా పరీక్షలలో అధిక మార్కులు వస్తాయి. ప్రజ్ఞా పరీక్షలు సాధనా పరీక్షలలో అధిక మార్కులు వస్తాయి. ప్రజ్ఞా పరీక్షలు మరియు సాధనా పరీక్షలలో సమైక్య ఆలోచన చేసినటువంటి వారికి అత్యధిక మార్కులు వస్తాయి. కాబట్టి ప్రజ్ఞా పరీక్షలు అనేవి తెలివితేటలకు సంబంధించింది కాబట్టి, సాధనా పరీక్షలు కూడా తెలివితేటలకు సంబంధించినవి కాబట్టి సమైక్య ఆలోచన కలిగిన వారికి ప్రజ్ఞా పరీక్షలు మరియు సాధనా పరీక్షలో అధిక మార్కులు వస్తాయి. మరి విభిన్న ఆలోచన కలిగిన వారికి ఏ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తాయంటే ఇది సృజనాత్మకతకు సంబంధించిన అంశం కాబట్టి సృజనాత్మకత పరీక్షలలో విభిన్న ఆలోచన కలిగిన వారికి అత్యధిక మార్కులు వస్తాయి. విభిన్న ఆలోచన కలిగిన వారికి ఎందులో అత్యధిక మార్కులు వస్తాయంటే సృజనాత్మకత కలిగినటువంటి పరీక్షల్లో అత్యధిక మార్కులు వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సమైక్యాలోచన, విభిన్న ఆలోచన, ఇది సమైక్య ఆలోచనకు విభిన్న ఆలోచనకు మధ్య ఉన్నటువంటి తేడా. నెక్స్ట్ మరొక అంశం చూడండి. ఆలోచనలో మరొక అంశం ఏంటంటే మరొక క్లాసిఫికేషన్ మనం ఎలా దీన్ని డివైడ్ చేసుకోవచ్చు అంటే ఊహాత్మక ఆలోచన అలాగే స్వైర ఆలోచన. ఊహాత్మక ఆలోచన, ఇమాజినేషన్ థింకింగ్, ఊహాత్మక ఆలోచన అలాగే ఫ్యాంటసీ, స్వైర ఆలోచన. ఊహాత్మక ఆలోచన అలాగే స్వైర ఆలోచన. అంటే ఊహాత్మక ఆలోచన అనేటువంటిది దేనికి సంబంధించిందంటే ఇది మానసిక ప్రతిరూపాలకు సంబంధించింది లేదా మానసిక ప్రతిమలకు సంబంధించినది. అంటే మెంటల్ ఇమేజెస్, మానసిక ప్రతిమల ద్వారా ఆలోచన చేయడం, మెంటల్ ఇమేజెస్. ఊహాత్మక ఆలోచన అనేది మానసిక ప్రతిరూపాలు లేదా మానసిక ప్రతిమలకు సంబంధించింది. మరి దీన్ని మన యొక్క స్మృతి చిహ్నాల ఆధారంగా భవిష్యత్తును ఊహించడం. స్మృతి చిహ్నాల ఆధారంగా భవిష్యత్తును ఊహించడాన్ని ఏమంటారంటే ఊహాత్మక ఆలోచన అంటారు. స్మృతి చిహ్నాల ఆధారంగా భవిష్యత్తును ఊహించడాన్ని ఊహాత్మక ఆలోచన అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉండబోతుంది అని మనము ఆలోచన చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వచ్చేసి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉండబోతుందో మనం ముందుగానే ఊహించడమే ఊహాత్మక ఆలోచన. లేదా 2030 నాటికి భారతదేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా మనం 2030 నాటి యొక్క భారతదేశ ఆర్థిక పరిస్థితిని ముందుగానే ఊహిస్తే దాన్ని ఊహాత్మక ఆలోచన అని చెప్పేసి అంటారు. ఇది మానసిక ప్రతిమలకు సంబంధించింది. స్మృతి చిహ్నాల ఆధారంగా మనం భవిష్యత్తును ఊహించడాన్ని ఊహాత్మక ఆలోచన అంటారు. మరి అది జరగవచ్చు, జరగకపోవచ్చు. నెక్స్ట్ వన్, ఫ్యాంటసీ థాట్, స్వైర ఆలోచన. స్వైర ఆలోచన అనేటువంటిది ఒక నాన్ డైరెక్టివ్ థింకింగ్, అంటే ఇది అనిర్దేశిత ఆలోచన. అనిర్దేశిత ఆలోచన అంటే దీనికి ఎలాంటి లక్ష్యం అనేటువంటిది ఉండదు, ఎలాంటి గమ్యం అనేటువంటిది ఉండదు, ఎలాంటి పర్పస్ అనేటువంటిది ఉండదు. అంటే లక్ష్య సాధన లేకుండా చేసే ఆలోచన అనిర్దేశిత ఆలోచన అంటారు. కాబట్టి స్వైర ఆలోచన అనేటువంటిది ఒక అనిర్దేశిత ఆలోచన, అంటే లక్ష్యరహితం. లక్ష్యరహితం అంటే మనం చేసేటువంటి
ఊహాలోకంలో జీవించడం. ఊహాలోకంలో జీవించడం. ఊహాలోకంలో జీవించడాన్ని ఏమంటారంటే స్వైర ఆలోచన అని చెప్పేసి అంటారు. అంటే పగటి కలలు కనడం లాంటివి. ఊహాలోకంలో వివరించడమే స్వైర ఆలోచన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భిక్షగాడు 5 స్టార్ హోటల్లో భోజనం చేసినట్లుగా ఊహించుకోవడం, లేదా ఒక తెలివి తక్కువవాడు తాను ఐఏఎస్ అయినట్లుగా ఊహించుకోవడం, ఇవన్నీ కూడా ఊహలే కానీ వాస్తవాలు కాదు. వీటిని స్వైర ఆలోచన అంటారు. వీటి వలన తాత్కాలిక మానసిక సంతృప్తి తప్ప దీనివల్ల శాశ్వత ప్రయోజనాలు ఏమీ ఉండవు. ఇక్కడ స్వైర ఆలోచన అనేది ఒక నాన్ డైరెక్టివ్ థింకింగ్, అనిర్దేశిత ఆలోచన. దీనికి ఎలాంటి లక్ష్యం ఉండదు. ఇక్కడ దీన్ని లక్ష్యరహితం అంటారు. ఊహాలోకంలో జీవించడం అంటే సాధించలేని దానిని కలల రూపంలో ఊహించుకొని సంతృప్తి చెందుతుంటారు. వాటిని ఫ్యాంటసీ అని చెప్పేసి అంటారు. స్వైర ఆలోచన ఇది ఊహాత్మక ఆలోచన మరియు స్వైర ఆలోచనగా వీటిని మనము చెప్పుకోవచ్చు. మరొక రకమైనటువంటి క్లాసిఫికేషన్ ఏంటంటే చూడండి, మరొక రకమైనటువంటి క్లాసిఫికేషన్ ఏంటంటే డైరెక్టివ్ థింకింగ్, నాన్ డైరెక్టివ్ థింకింగ్. అంటే నిర్దేశిత ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. డైరెక్టివ్ థింకింగ్ నిర్దేశిత ఆలోచన, అలాగే నాన్ డైరెక్టివ్ థింకింగ్ అనిర్దేశిత ఆలోచన. నిర్దేశిత ఆలోచన అలాగే అనిర్దేశిత ఆలోచన. డైరెక్టివ్ థింకింగ్, నాన్ డైరెక్టివ్ థింకింగ్. నిర్దేశిత ఆలోచన అలాగే అనిర్దేశిత ఆలోచన. అంటే ఒక లక్ష్యాన్ని అనుకొని లేదా ఒక గమ్యాన్ని అనుకొని దాన్ని అనుకున్న రీతిలో ఫలితాలను సాధించడం కోసం మనం చేసేటువంటి ఆలోచన ఏమంటారంటే నిర్దేశిత ఆలోచన అని చెప్పేసి అంటారు. అంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిని సాధించడం కోసం, ఏదైనా ఒక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకొని దానిని సాధించడం కోసం లేదా ఊహించిన రీతిలో, అంటే మనం అనుకున్న రీతిలో, ఊహించని రీతిలో ఫలితాలను సాధించడం కోసం చేసే ఆలోచనే నిర్దేశిత ఆలోచన అంటారు. ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిని సాధించడం కోసం లేదా మనం ఊహించని రీతిలో ఫలితాలను సాధించడం కోసం మనం చేసేటువంటి ఆలోచనలు ఏమంటారంటే నిర్దేశిత ఆలోచన అని చెప్పేసి అంటారు. డైరెక్టివ్ థింకింగ్, పర్పస్ఫుల్ థింకింగ్ అని కూడా చెప్పవచ్చు. ఇది ప్రయోజనాత్మక ఆలోచన. ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించడం కోసం లేదా ఊహించిన రీతిలో మనం ఫలితాలను సాధించడం కోసం మనం చేసేటువంటి ఆలోచనలను ఏమంటారంటే నిర్దేశిత ఆలోచనలు అని చెప్పేసి అంటారు. ముఖ్యంగా ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నటువంటి దీనికి ముందు 6 రకాల ఆలోచనలు మాట్లాడుకున్నాం. ఈ 6 రకాల ఆలోచనల్లో మొదట 4 ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్టివ్ థింకింగ్. మూర్త ఆలోచనలు, అమూర్త ఆలోచనలు, సమైక ఆలోచనలు, విభిన్న ఆలోచనలు, ఆ తర్వాత మనం మాట్లాడుకునేటువంటి హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచనలు, ఇవన్నీ కూడా నిర్దేశిత ఆలోచనలకు ఉదాహరణగానే మనము చెప్పుకోవచ్చు. అమూర్త ఆలోచనలు, అలాగే మూర్త ఆలోచనలు, సమైక ఆలోచన, విభిన్న ఆలోచన, హేతుబద్ధ ఆలోచన, ఇవన్నీ కూడా నిర్దేశిత ఆలోచనల కిందకే వస్తాయి. మరి ఈ నిర్దేశిత ఆలోచనలు అనేటువంటివి ఎందుకు ఉపయోగపడతాయంటే కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడతాయి. నిర్దేశిత ఆలోచన దేనికి ఉపయోగపడుతుందంటే
కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడతాయి కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే సృజనాత్మకత ఆలోచన అని కూడా పిలుస్తారు. ఇంతకుముందు మనం విభిన్న ఆలోచనే సృజనాత్మకత ఆలోచన అన్నాం కదా, ఆ విభిన్న ఆలోచన కూడా ఇందులో భాగంగానే ఉంటుంది కాబట్టి నిర్దేశిత ఆలోచన ఏమని పిలుస్తారంటే సృజనాత్మకత ఆలోచన అంటారు. కానీ మీకు ఎగ్జామినేషన్లో విభిన్న అంటే సృజనాత్మకత ఆలోచన ఏమిటని ఇచ్చి కింద విభిన్న ఆలోచన ఇస్తే దాన్ని మనం ఆన్సర్ చేయాలి. విభిన్న ఆలోచన లేకుండా నిర్దేశిత ఆలోచన ఉంటే అప్పుడు దీన్ని మనము ఆప్షన్గా ఎంపిక చేసుకోవాలి. డైరెక్ట్గా సృజనాత్మకత ఆలోచన ఏదంటే డైవర్జెంట్ థింకింగ్, విభిన్న ఆలోచన, దాంట్లో ఏమాత్రం అనుమానము లేదు. కాబట్టి విభిన్న ఆలోచన కూడా దేనిలో భాగము? నిర్దేశిత ఆలోచనలో భాగం. కాబట్టి ఈ యొక్క నిర్దేశిత ఆలోచన ఏమంటారంటే సృజనాత్మకత ఆలోచన అని కూడా పిలుస్తారు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఉదాహరణ ఏంటంటే మూర్త ఆలోచనలు, అలాగే అమూర్త ఆలోచనలు, సమైక్య ఆలోచనలు, అలాగే విభిన్న ఆలోచనలు మరియు తార్కిక ఆలోచనలు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవంటే నిర్దేశిత ఆలోచనలు. మరియు నాన్ డైరెక్టివ్ థింకింగ్ లేదా నాన్ డైరెక్టివ్ థాట్, అనిర్దేశిత ఆలోచన. దీనికి పూర్తి విరుద్ధమైనది. ఒక లక్ష్యం ఉంటుంది నిర్దేశిత ఆలోచనలో, అనిర్దేశితం అంటే ఎలాంటి లక్ష్యము ఉండదు. అంటే లక్ష్య సాధన లేకుండా చేసే ఆలోచనలు, లక్ష్య సాధన లేకుండా, ఒక లక్ష్యం అంటూ లేకుండా, లక్ష్య సాధన లేకుండా చేసే ఆలోచనలను ఏమంటారు అంటే అనిర్దేశిత ఆలోచన అంటారు. లక్ష్య సాధన లేకుండా చేసే ఆలోచనలు ఏమంటారంటే అనిర్దేశిత ఆలోచన. దీనికి ఎలాంటి లక్ష్యం అనేటువంటిది ఉండదు. అందుకనే మనం చేసేటువంటి స్వైర ఆలోచనలు కానీ, పగటి కలలు కనడం కానీ, ఊహాలోకంలో విహరించడం కానీ, మనం అది సాధించాము ఇది సాధించామని గాల్లో మెడలు కడుతుంటాం. ఊహాలోకంలో విహరించడం కానీ, ఇవన్నీ దేనికి సంబంధించిన అంశాలు అంటే అనిర్దేశిత ఆలోచనలకు సంబంధించి. వీటన్నిటికీ ఎలాంటి లక్ష్యము లేదా గమ్యము, ఒక పర్పస్ అనేటువంటిది ఉండదు. ఇక్కడ స్వైర ఆలోచనలు కలిగి ఉండడం, పగటి కలలు కనడము లేదా ఊహాలోకములు వ్యవహరించడము, వీటిని అనిర్దేశిత ఆలోచనలు అంటారు. ఇవి ఎక్కువగా కౌమార దశలో వారు చేసే ఆలోచనలు ఎక్కువగా ఇవే ఉంటాయి. కౌమార దశలో ఉండేవారు ఎక్కువగా ఇలాంటి ఆలోచనలను కలిగి ఉంటారు. కౌమార దశలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా నాన్ డైరెక్టివ్ థింకింగ్, అంటే భవిష్యత్తును ఏదో కలల ప్రపంచంలో ఊహించుకొని గొప్ప నేను అది సాధిస్తాను ఇది సాధిస్తానని చెప్పేసి పగటి కలలు కంటారు. సింపుల్, ఒక పర్పస్ ఉంటుంది. డైరెక్టివ్ థాట్, నిర్దేశిత ఆలోచన. ఒక పర్పస్ లేకుండా కేవలం ఏదో పగటి కలలు ఫ్యాంటసీలో ఉన్నట్లయితే అది నాన్ డైరెక్టివ్ థింకింగ్ ఆర్ థాట్. ఇది అనిర్దేశిత ఆలోచన. కాబట్టి నిర్దేశిత ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. మరొకటి ఏంటంటే హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన. హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన. హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన. హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన. లాజికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్. హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన. హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన, లాజికల్ థింకింగ్. చూడండి, హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన అనేటువంటిది ఆలోచన రకాలన్నింటిలో కంటే కూడా ఇది అత్యున్నతమైన ఆలోచన విధానం. అత్యున్నతమైన ఆలోచన, గొప్ప ఆలోచన. అత్యంత సులభమైన ఆలోచన ఏంటి? మూర్త ఆలోచన అని చెప్పాం. అత్యంత సులభమైన ఆలోచన మూర్త ఆలోచన. కానీ ఆలోచన రకాలన్నింటిలో కూడా అత్యంత గొప్పది ఏంటంటే హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన. మరి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే సంక్లిష్టమైన సమస్యల పరిష్కారానికి దోహదపడుతుంది
ఈ యొక్క హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుందంటే సంక్లిష్టమైనటువంటి సమస్యల పరిష్కారానికి ఈ హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంటే జటిలమైన సమస్యలు ఏవైనా ఏర్పడితే ఆ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడేది హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన. ఉదాహరణకు నిగమన పద్ధతిలో ఒక సమస్యకు పరిష్కారం కనుగొనడం అనేటువంటిది ఒక హేతుబద్ధ ఆలోచనగా మనము లేదా తార్కిక ఆలోచనగా చెప్తాం. ఒక సమస్యను నిగమన పద్ధతిలో పరిష్కరించడాన్ని హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన అని చెప్పేసి చెప్తాం. మరి దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే వ్యక్తి తనకు తెలిసిన అంశాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో వినియోగిస్తూ లేదా ఉపయోగిస్తూ ఒక వ్యక్తి తనకు తెలిసిన అంశాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో వినియోగిస్తూ సమస్యకు పరిష్కారం కనుగొనడాన్ని ఏమంటారు అంటే హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన అంటారు. వ్యక్తి తనకు తెలిసిన అంశాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో వినియోగిస్తూ తనకు ఎదురైన సమస్యకు పరిష్కారం కనుగొనడాన్ని ఏమంటారంటే హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇది సంక్లిష్టమైనటువంటి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే ఆలోచనే హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఆలోచన ఏంటంటే చూడండి, అసోసియేటివ్ థాట్, సంసర్గ ఆలోచన. అసోసియేటివ్ థాట్, సంసర్గ ఆలోచన. సంసర్గ ఆలోచన, అసోసియేటివ్ థాట్, సంసర్గ ఆలోచన. చూడండి, ఇక్కడ సంసర్గం అంటే అర్థం ఏంటి? జోడించడము అని. చూడండి, ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఒకదానితో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఇతర విషయాలను గురించి చేసే ఆలోచనే సంసర్గ ఆలోచన. ఒకదానితో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఇతర విషయాల గురించి చేసే ఆలోచన ఏమంటారంటే అసోసియేటివ్ థాట్, సంసర్గ ఆలోచన అంటారు. చూడండి, ఉదాహరణకు మనము తాజ్ మహల్ అనేది ఒక భావన. మరి తాజ్ మహల్ అనగానే మనకి షాజహాన్ గుర్తుకొస్తాడు. ఇది ఒక సంసర్గ ఆలోచన. అంటే ఒకదానితో పాటు, అంటే తాజ్మహల్ అనేటువంటి ఆలోచన మనకు రాగానే ఆ ఆలోచన దేని మీదకి వెళ్ళిపోతుంది? షాజహాన్ అనేటువంటి వ్యక్తి మీదకి కూడా వెళ్ళిపోతుంది, లేదా ఆగ్రా అనేటువంటి ప్రాంతం మీదకి కూడా మనకు ఆలోచన అనేది వెళ్ళిపోతుంది. ఒకదానితో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఇతర విషయాల గురించి చేసే ఆలోచనే సంసర్గ ఆలోచన అని చెప్పేసి అంటారు. అలాగే చూడండి, స్వర్గము అనగానే వెంటనే మనకు నరకము అనేటువంటి పదం కూడా గుర్తుకొస్తుంది. స్వర్గం అనే పదం గుర్తుకు రాగానే వెంటనే మన బ్రెయిన్ నరకం అనేటువంటి దాని గురించి కూడా ఆలోచన చేస్తుంది. ఉప్పు అనగానే తప్పు అనే దాని గురించి కూడా ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు విజయనగరం అనేటువంటి ప్రాంతాన్ని మనం గుర్తుకు తెచ్చుకోగానే ఆ విజయనగరంలో ఉండేటువంటి ప్రముఖ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో, ఆ విజయనగరంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకి ఆ విజయనగరంలో ప్రముఖ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, అంటే పోర్ట్, కోట, లేదా గురజాడ అప్పారావు గారి ఇల్లు, ఇలా ఆ ప్రముఖ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ విజయనగరంలో ఉండేటువంటి ప్రాంతాలన్నీ గుర్తుకు రావడం. లేదా హైదరాబాద్ అనగానే హైదరాబాద్లో ఉండేటువంటి చార్మినార్, హైదరాబాద్లో ఉండేటువంటి ట్యాంక్ బండ్,
హైదరాబాద్లో ఉండేటువంటి అసెంబ్లీ, హైదరాబాద్లో ఉండేటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఇలా హైదరాబాద్ అనగానే హైదరాబాద్లో ఉండేటువంటి ప్రముఖ ప్రాంతాలన్నీ మనకు ఒకదాని తర్వాత మరొకటి గుర్తుకు రావడాన్ని ఏమంటారంటే సంసర్గ ఆలోచన అంటారు. ఒక దానితో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఇతర విషయాల గురించి చేసే ఆలోచనే సంసర్గ ఆలోచన. ఇక్కడ ఆలోచన రకాల్లో ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే కన్వర్జెంట్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్. అంటే సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. సమైక్య ఆలోచన అనే దాన్ని ఏమంటారు? సంప్రదాయ ఆలోచన అంటారు. ఇది తెలివితేటలకు సంబంధించింది. ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తే సమైక్య ఆలోచన, ఒక సమస్యకు ఒకే పరిష్కారం చూపితే దాన్ని సమైక్య ఆలోచన అంటారు. మరి విభిన్న ఆలోచన అంటే ఏంటి? డైవర్జెంట్ థింకింగ్ అంటే ఏంటి? ఇది సృజనాత్మక ఆలోచన అంటారు. విభిన్న ఆలోచన ఇది దేనికి సంబంధించిందంటే నూతన సృష్టికి సంబంధించింది. ఉన్నదానిలో మార్పులు చేసి చెప్పడమే విభిన్న ఆలోచన. అంటే ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చూపితే దాన్ని విభిన్న ఆలోచన అంటారు. 3 4 12 అని చెబితే అది సమైక్య ఆలోచన. 3 4 4 × 3 6 + 6 24 - 12 24/2 ఇలా ఒకే సమస్యకు అనేక పరిష్కారాలు చెబితే దాన్ని విభిన్న ఆలోచన అని చెప్పేసి చెప్తారు. ఇవి ఆలోచన రకాలు.